శ్రీరామాయ నమః. ఆ పర్వతం ఏ విధంగా ఉన్నది? ఆ పెద్ద పెద్ద పర్వత గుహలలో ఇంకో కొండలా అని చెప్పి అనిపించేటట్లుగా ఉండే మాతంగాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. పెద్ద పులులు, సింహాలు, శరభాలు ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. భయంకరమైనటువంటి సర్పాలన్నీ కూడా ఉన్నాయి. ఆ కొండ గుహల్లో తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి మహర్షులు ఉన్నారు ఎంతో కాలంగా. కేవలం క్రీడార్థం, వినోదార్థము అక్కడికి వచ్చి ఆ కొండ గుహల్లో విహరించేటువంటి విద్యాధరులు మొదలైనటువంటి దేవతాగణం కూడా ఆ కొండ గుహల్లో ఉన్నారన్నమాట. బయలుదేరుతూ ఉన్నాడు. ఆకాశమంతా ఎత్తుగా ఎదిగినటువంటి హనుమ ముందుగా ఎవరికి నమస్కరించాడు? ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం అంజలిం ప్రముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఎవరెవరికి నమస్కరించాడు ముందుగా అంటే ససూర్యాయ మహేంద్రాయ, సూర్యుడు ముందుగా సూర్యభగవానుడికి నమస్కరించాడు. బుద్ధి ప్రదాత సూర్యుడు, మంచి బుద్ధి, శరీర దారుఢ్యము కావాలి అని చెప్పినంటే ఆ సూర్యభగవానుడికి నమస్కరించాడు. తర్వాత మహేంద్రుడు, ఆ మహేంద్రుడు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా రక్షణ కలిగించేటువంటి వాడు. పవనాయ, తండ్రి స్వయంగా తన తండ్రి వాయుదేవుడు, ఆయనకి నమస్కరించాడు. స్వయంభువే, వీటన్నింటికీ కూడా మూలకారకుడైనటువంటి, ఇందరికి ఇన్ని శక్తులకి కూడా మూలకారకుడైనటువంటి పరబ్రహ్మకి ఆయన నమస్కరించాడు. అనంతరం సర్వభూత గణాలన్నింటికీ కూడా, దేవతాగణాలందరికీ కూడా నమస్కారం చేసిన తర్వాత అంజలిం ప్రాముఖ కృత్వ పవనాయాత్మయోనయే, తూర్పు దిక్కు తిరిగి నమస్కారం చేసి తతోహి వృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం, ఆయన ముందుగా తూర్పు దిక్కుకి నమస్కారం చేసుకుని సర్వదక్షత కలిగినటువంటి, దక్షత సమర్థత కలిగినటువంటి ఆ హనుమ దక్షిణ దిక్కుగా బయలుదేరాడు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ముందుగా సూక్ష్మంగా చెప్పారు. బయలుదేరటానికి సిద్ధమైనాడు, దక్షిణ దిక్కుగా బయలుదేరటానికి సిద్ధమైనటువంటి హనుమని ఇక్కడ దాకా చూపిస్తూ ఉన్నారన్నమాట మహర్షి. ఎగరటానికి ముందుగా తన శరీరాన్ని సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ముందుగా తన కాళ్లతో కొద్దిగా ఆ పర్వతాన్ని నొక్కిపెట్టాడు. హనుమ పాదఘాతానికి ఆ మహేంద్ర పర్వతం మీద ఉండేటువంటి చెట్లు అనేకంగా ఉన్నాయి. విరబోసినటువంటి పువ్వులు ఎన్నో ఉన్నాయి ఆ చెట్ల నిండా. అవన్నీ కూడా జలజల రాలిపోయినాయి. ఇంకా ఆ కొండ గుహల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆకారాలు కలిగినటువంటి ఏనుగులు, సింహాలు, శరభాలు ఇవన్నీ కూడా గగ్గోలు పెట్టి అరుస్తూ ఉన్నాయి. నలిగి ఛిద్రమైపోయినాయి వాటి శరీరాలన్నీ కూడా. ఆ విద్యాధరులు, వినోదార్థము వచ్చినటువంటి విద్యాధరులంతా కూడా కదిలిపోతా ఉంది. పర్వతం ఏదో అయిపోయింది, భూమి కంపిస్తూ ఉన్నదేమో అని ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారు. తపస్సు చేసుకునేటువంటి మహర్షులు వాళ్ళు కూడా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోయారన్నమాట. ఆ పర్వత గుహల్లో చాలా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద మహాసర్పాలు ఉన్నాయి. ఆ సర్పాలన్నీ కూడా ఎక్కడెక్కడో లోపల గుహల్లో నుంచి బయటికి వచ్చినాయి. సగం వచ్చి సగం శరీరం లోపల పడిపోయి ఆ కొండ శిలల మధ్యలో పడిపోయి అవి ఆ సగం శరీరంతో ఉండి భయంకరంగా ఫూత్కారాలు చేస్తూ ఉన్నాయి, విషాన్ని కక్కుతూ ఉన్నాయి. ఆ శిలలని, గండశిలలని కాటు వేస్తూ ఉన్నాయి. అది వేసేటువంటి కాటుకి ఆ శిలలన్నీ కూడా అగ్నితుల్యంగా భాషించినాయి. ఒక్కసారిగా ఈయన ఒళ్ళంతా కూడా దులుపుకున్నాడు. తోక జాడించి నేలకేసి కొట్టి మళ్ళీ పైకి లేపాడు. మహాద్రూపంతో ఉండేటువంటి హనుమ పెద్ద పెద్ద బలిష్టమైనటువంటి పరిగల్లాగా ఉండేటువంటి తన బాహువులని నడుము దగ్గర పెట్టాడు. నడుము భాగాన్ని కుంచింపచేశాడు. 2 పాదాలన్నీ కూడా ఒక దగ్గరగా తెచ్చాడు. ఎగరటానికి సంసిద్ధమవుతూ ఉండేటువంటి హనుమ యొక్క రూపం ఇది. ఊపిరిని, శ్వాసని బిగపట్టాడు. ఆ బిగపట్టినటువంటి శ్వాసని హృదయ స్థానంలో పెట్టాడు. అంటే లంఘనం చేయటానికి ఉద్యుక్తులవుతూ ఉండేటువంటి హనుమ యొక్క రూపాన్ని మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. చక్కగా ఒక బొమ్మ గీయచ్చు చిత్రకారుడు కనుక ఉన్నట్లయితే ఈ దృశ్యాన్ని మొత్తాన్ని కూడా చక్కగా ఒక మంచి వర్ణ చిత్రంగా గీయగలిగినటువంటి అంత అద్భుతమైనటువంటి రచన. ఇప్పుడు ఆ కింద చిన్న చిన్న రూపాలతో కనపడుతూ ఉన్నారు వానరులు. వాళ్ళందరికీ కూడా అభయ ప్రదానం చేస్తూ ఉన్నాడు, భయ నివారణ చేస్తూ ఉన్నాడు అనమాట హనుమ. ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమని అంటున్నాడో ఇక్కడ 4 శ్లోకాలు చెప్తూ ఉన్నారండి మహర్షి. చాలా మహిమాన్వితమైనటువంటి
శ్లోకాలు ఇవి కూడా. ఒకసారి చదువుకుందాం ఈ 4 శ్లోకాలు కూడా. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమః గచ్చే తత్వగమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానాం ఆనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహసీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య సరావణం. ఏం చెప్తున్నాడో చూడండి అసలు ఈ 4 శ్లోకాలలో కూడా. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమః, నేను రామచంద్రుడు విడిచినటువంటి బాణంలాగా నేను బయలుదేరుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే బాణం ఎవరి చేత ప్రయోగించబడింది? ఇప్పుడు రాముడి చేత ప్రయోగించబడింది. రాముడి బాణానికి తిరుగులేదు, అలాగే నా ప్రయాణానికి కూడా తిరుగులేదు. దిగ్విజయంగా అనుకున్నటువంటి కార్యసిద్ధి చేసుకుని వస్తాను అని చెప్తూ ఉన్నాడనమాట. బాణానికి నిజంగా ఎటువంటి శక్తి ఉండదు. అది చేసినటువంటి అటువంటి శరసంధానం చేసినటువంటి వాడి గొప్పతనం మీదనే బాణ ప్రయోగం అనేటువంటిది. అది ఏ లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ తిరిగి ఆ లక్ష్య సిద్ధిని చేసి తిరిగి రావాలో అది తిరిగి వస్తుందన్నమాట. ఆ విధంగా నేను రాముడి చేతిలో ఉండేటువంటి బాణం లాంటి వాడిని అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు హనుమ. గచ్చే తత్వగమిష్యామి లంకాం రావణ పాలితాం, రావణుడి చేత పరిపాలించబడుతూ ఉండేటువంటి ఆ లంకను తప్పనిసరిగా చేరతాను. అనే నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. అక్కడ చూస్తాను, లంకంతా వెతుకుతాను. అక్కడ గనక సీతమ్మ గనక లేకపోయినట్లయితే అదే వేగంతో సురాలయం, దేవతలు నివసిస్తూ ఉండేటువంటి స్వర్గ లోకానికి కూడా నేను అక్కడ వెళ్తాను. యదివా త్రిదివే సీతాం న ద్రక్ష్యాం అకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజానం ఆనయిష్యామి రావణం. అక్కడ కూడా గనక సీత లేకపోయినట్లయితే తిరిగి వచ్చి లంకతో సహా రావణాసురుడిని పెకలించుకొని తీసుకుని వస్తాను అని అభయ ప్రదానం చేస్తూ ఉన్నాడండి వానరులందరికీ కూడా ఇక్కడ హనుమ. ఎంత గంభీరమైనటువంటి శ్లోక రచన, ఎంత పరమాద్భుతమైనటువంటి దృశ్యాన్ని అభయమూర్తిగా, భయ నివారకుడుగా మహద్రూపాన్ని ధరించినటువంటి హనుమ, భీమ రూపాన్ని ధరించినటువంటి హనుమ, శత్రువుల గుండెలు చీల్చి వేయగలిగినటువంటి బృహద్ రూపాన్ని ధరించినటువంటి హనుమ యొక్క ఆకారాన్ని ఇక్కడ మహర్షి మనకి చెప్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా మంత్రయుక్తమైనటువంటి శ్లోకాలు. మొట్టమొదటి శ్లోకంలోనే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ అని చెప్పుకున్నామే. ఆ శ్లోకమే చాలా ప్రధానమైనటువంటిది. అది గొప్ప శక్తి కలిగినటువంటిది. ఎలాగో అంటే సమస్త గ్రహబాధలు కూడా నివారించబడతాయి. దీర్ఘరోగాలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళంతా కూడా చాలా చాలా ఉపశమనాన్ని పొందుతారట. ఆ శ్లోకం కనుక పదే పదే మననం చేసుకున్నా, చదువుకున్నా, వింటూ ఉన్నా కూడా. అంత మహిమాన్వితమైనటువంటి శ్లోకాలు, అద్భుతమైనటువంటి రూప ప్రదర్శన, హనుమ యొక్క సందర్శనము కళ్ళకు కట్టినట్లుగా మహర్షి మనకి అందిస్తూ ఉన్నారు ఈ సుందరకాండ ప్రథమ సర్గలోనే. ఇంతవరకు కొద్ది భాగం మాత్రమే మనం చెప్పుకున్నాము మొట్టమొదటి సర్గలో. తర్వాతి భాగంలో ఇంకా హనుమ ఏ విధంగా ఆయన ప్రయాణం చేశాడు అనేటువంటి భాగాన్ని మళ్ళీ తెలుసుకుందాం రామానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.